వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరంలోని ఏదైతే సంఘటన జరిగిందో ఇద్దరు ఉగ్రవాదులు వచ్చేసి ఏదైతే కాల్పులు జరపడం వల్ల 16 మంది చనిపోగా 38 మంది యూదులు అయితే గాయపడడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన విషయాలు అయితే బయటపెట్టింది. అంటే ఇంతవరకు ఇలాంటి సంఘటన అయితే జరిగింది ఏదీ లేదంట. కేవలం ఒకటి మాత్రమే 1996లో జరిగిన ఆ ఉగ్రవాది జరిపిన కాల్పుల వల్ల 35 మంది చనిపోగా, అయితే అప్పుడు 35 మంది చనిపోగా ఇప్పుడు చూసుకుంటే 16 మంది అయితే చనిపోవడం జరిగింది. అయితే ఇది రెండవ ఉగ్రదాడిగా అయితే వాళ్ళు తెలిపారు అక్కడ. అయితే దీనికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో టోనీ బర్కీ అయితే తెలపడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో దీనికి సంబంధించి చూసుకుంటే హనుకా పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం పూట 6 గంటల సమయంలో అయితే సిడ్నీలోని బోండి బీచ్లో అయితే చినుకా బై ది సీ అనే కార్యక్రమంలో అయితే యూదులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన కార్యక్రమంలో అయితే అది ఒక దీపావళి, అంటే మనం ఎలా అయితే దీపావళి జరుపుకుంటాం వాళ్ళు కూడా అక్కడ ఫెస్టివల్ని, వాళ్ళకి సంబంధించిన ఫెస్టివల్ని అయితే వాళ్ళు దీపాల మధ్యలో అలాగనే ఏదైతే బాంబులు ఉంటాయి ఇవన్నీ కాల్చుకుంటూ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. దాదాపుగా 100 మందికి పైగా యూదులు అయితే అక్కడ ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇద్దరు తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు, వాళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు అని అయితే చెప్పడం జరిగింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఎవరైతే సాజిద్ నవీద్ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా సొంత తండ్రి కొడుకు అయితే అక్కడ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇళ్లలో ఒకళ్ళని అయితే చంపేయడం జరిగింది, తర్వాత ఇంకొకళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అహ్మద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అహ్మద్ ఇక్కడ రియల్ హీరోగా నిలబడ్డాడు. ఎందుకు అతన్ని రియల్ హీరోగా నిలబడ్డాడు అంటే ఇక్కడ చూడొచ్చు అసలు వాస్తవానికి చూసుకుంటే కూడా ఈ రెండు యుద్ధాలు కూడా జరిగేది ఒకటి వచ్చేసి ఇజ్రాయిల్, తర్వాత ఇంకొకటి ఇజ్రాయిల్, తర్వాత ఏదైతే ఇక్కడ సంబంధించిన పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్ మధ్య అయితే యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైతే కాపాడారో అంటే ఇక్కడ అహ్మద్ అనే వ్యక్తి అక్కడ ఇద్దరు కూడా కాల్పులు జరుపుతున్న టైంలో అతను ఒక రెస్టారెంట్లో తన స్నేహితులతో కలిసి అక్కడ రెస్టారెంట్లో ఉండటం జరిగింది. అయితే అది గమనించిన అహ్మద్ అక్కడ నుంచి సడన్గా అక్కడ ఉగ్రవాదులు దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి, కాల్పులు జరుపుతున్నారని చెప్పేసి ఆయన చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పేసి నేను చనిపోతే నా ఫ్యామిలీని మీరే చూసుకోవాలి అని చెప్పేసి అక్కడ నుంచి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, అంటే ఒక సోల్జర్ ఇండియా ఆర్మీలో పనిచేసే సోల్జర్ ఎలాంటి డిసిషన్ అయితే తీసుకుంటాడో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లే విధంగా అదేవిధంగా అహ్మద్ కూడా అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పేసి నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకోండి అని చెప్పేసి అక్కడ నుంచి వీళ్ళ దగ్గరకు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఇతనే అహ్మద్, ఈయన గన్ ఉంది, ఈయన బలవంతంగా వెళ్ళిపోయి ఎలాంటి వెపన్ లేకుండా ఆయన దగ్గర ఎలాంటి సెక్యూరిటీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ గన్ లాక్కోవడం జరిగింది. అలా గన్ లాక్కోవడం వల్ల అక్కడైతే 5 నుంచి 10 ప్రాణాలు అయితే అతను కాపాడిండు. అందుకే అక్కడ ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆస్ట్రేలియాకి సంబంధించిన అధికారులు, ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రభుత్వం, అంతేకాకుండా అక్కడ ఉన్న ఆస్ట్రేలియా ప్రజలు అందరూ కూడా రియల్ హీరో అహ్మద్ అని అయితే చెప్తున్నారు. సోషల్ మీడియా కూడా ఇతనికి సంబంధించిన వైద్యాన్ని కూడా ఫండింగ్ అయితే ఆయన అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఫండింగ్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి చూసుకుంటే 1.3 కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే వాళ్ళకి ఫండింగ్ అయితే ఏర్పడింది, అంటే ఫండింగ్ అయితే ఇచ్చారు అక్కడ ప్రజలు. అంటే ఆస్ట్రేలియా మొత్తం కూడా అహ్మద్ని ఒక రియల్ హీరోగా అయితే అభివర్ణిస్తున్నారు. అది నిజానికి ప్రపంచ దేశాలు కూడా అదే చెప్తున్నాయి. అహ్మద్ అనే లాంటి యువకులు అయితే ప్రతి దేశంలో ఉండాలని అయితే ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నాయి. అయితే ఇక్కడ చూసుకుంటే అహ్మద్ ఎవరైతే ఉన్నారో అంటే అక్కడ గన్ లాక్కొని తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ గన్ ఏదైతే లాక్కుండా అహ్మద్ ఇక్కడ చూసుకుంటే ఆయన సిరియా దేశస్తుడికి చెందిన, అంటే సిరియా ఏదైతే ఉందో సిరియా దేశానికి చెందిన అతను. అంటే ఇక్కడ సిరియాకి ఇజ్రాయెల్ కూడా పడదు, అంటే ఇజ్రాయెల్కి సిరియాకి పడదు, తర్వాత ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి పడదు. అసలు వాస్తవానికి ఏంటంటే పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి పడదు కాబట్టి ముస్లిమ్స్ యూదులు ఎక్కడున్నా సరే వాళ్ళిద్దరు కూడా ఎప్పుడూ యాంటీగా ఉంటారు. అంటే ఇజ్రాయెల్ని అంతం చేయాలని కొన్ని టెర్రరిస్టుల గ్రూపులు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే దానికి సంబంధించింది ఇక్కడ సిరియాకి ఇజ్రాయెల్ కూడా పడదు. కానీ ఇక్కడ ఒక ముస్లిం అయి ఉన్న అహ్మద్ ఎవరైతే ఉన్నాడో అహ్మద్ వచ్చేసి అక్కడ ఉన్న యూదులను కాపాడడానికి ప్రయత్నం చేసిండు. అక్కడ ఉన్న ఎవరైతే తండ్రి కొడుకులు ఉన్నారో సాజిద్ అలాగే నవీద్, వీళ్ళిద్దరూ మాత్రం వాళ్ళు చంపే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఇజ్రాయెల్ మీద రెండు దేశాలు కూడా యాంటీ దేశాలు అయినా కానీ ఒకళ్ళు కాపాడాలి, ఒకళ్ళు ప్రాణాలు తీయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే మాత్రం రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కొంతమంది నాయకుల వల్ల మాత్రం ఇదంతా జరుగుతుంది. కానీ ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలైతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతే ఆస్ట్రేలియా ప్రజలు ఉన్నారో ఆస్ట్రేలియా ప్రజలకి అయితే సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఆస్ట్రేలియాకి అయితే సపోర్ట్ చేశారు. మన నరేంద్ర మోడీ కూడా ఆస్ట్రేలియాకి తోడుంటాయని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఉగ్రవాద దాడి కాబట్టి ప్రపంచ దేశాలు కూడా ఎక్కడా కూడా వీళ్ళకి సపోర్ట్ చేయరు ఉగ్రవాదులకి. అయితే ఇక్కడ చూసుకుంటే సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మాల్ లాన్యోస్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే 1998లో అయితే ఇక్కడ ఎవరైతే కాల్పులు జరిపి తండ్రి కొడుకులు జరిపారు, తండ్రి ఎవరైతే ఉన్నారో అక్కడ సాజిద్ అయితే 1998లో అయితే అక్కడికి రావడం జరిగింది, ఆస్ట్రేలియాకి రావడం జరిగింది. అంటే చదువుకోవడం కోసం అయితే ఆయన రావడం జరిగింది. చదువుకోవడం కోసం వచ్చిన అతను ఇలా టెర్రరిస్ట్గా మారడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే నవీద్ ఉన్నాడో నవీద్ అక్రమ్ అంటే వాళ్ళ కొడుకు నవీద్ అక్రమ్ వచ్చేసి 2019లోనే చూసుకుంటే ఇక్కడ అంటే వీళ్ళకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది, టెర్రరిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 2019లోనే ఇతని మీద అయితే కొన్ని అభియోగాలు అయితే ఉన్నాయి. అయితే దానికి సంబంధించి చూసుకుంటే ఆస్ట్రేలియా పోలీసులు అయితే ఇతను అరెస్ట్ చేయడం జరిగింది నవీద్ అక్రమ్ని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసే టైంలో సరైన ఆధారాలు లేవని చెప్పేసి అతన్ని వదిలేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇతనికి ఉగ్రవాదులకి సంబంధాలు ఉన్నాయని అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం అయితే కనిపెట్టడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా
సీరియస్గా తీసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో సరైన ఆధారాలు నవీద్ ఈ టెర్రరిస్ట్ అని చెప్పడానికి, నవీద్ అక్రమ్ టెర్రరిస్ట్ అని చెప్పడానికి సరైన ఆధారం లేకపోవడం వల్ల మాత్రమే అతన్ని ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది కోర్టు. అయితే నవీద్ అక్రమ్ మంచి మనిషిగా బిహేవ్ చేయడం వల్ల, గుడ్ పర్సన్గా మారినట్లు యాక్టింగ్ చేయడం వల్ల అయితే అతని మీద అయితే ఇంకా తర్వాత ఎలాంటి కేసు పెట్టలేదు. అయితే ఇతనికి 2019లో ఇతను మాత్రం ఆపినట్లయితే పోలీసు వాళ్ళు అప్పుడే బలమైన ఆధారాలు తీసుకొని ఇతని మీద టెర్రరిస్ట్గా ముద్రేసి ఇతన్ని అరెస్ట్ చేసినట్లయితే కోర్టులో సబ్మిట్ చేసినట్లయితే ఇప్పుడు ఇలాంటి ఘటన అయితే జరిగి ఉండేది కాదు. కానీ అప్పుడు పోలీసులు అయితే కొంతవరకు అయితే అంచనా చేశారు ఇతను టెర్రరిస్ట్ అని. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల అయితే ఆయన రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఈ నవీద్ ఉన్నాడో, నవీద్ తండ్రి సాజిద్ ఎవరైతే ఉన్నారో, సాజిద్ అయితే 1998లో చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళి ఈ విధంగా అయితే ఇలా టెర్రరిస్ట్గా అయితే మారడం జరిగింది. ఇతనికి ఇంతకు ముందే గన్ లైసెన్స్ అయితే ఉందని తెలుస్తుంది. అంటే ఇంతకు ముందు ఇతను గన్ లైసెన్స్ కూడా తీసుకున్నాడు వాంటెడ్గా. అయితే ఇక్కడ చూసుకుంటే నవీద్ అక్రమ్ కొన్ని నెలల కింద జాబ్ కోల్పోయినట్లు, తర్వాత అప్పటి నుంచి కూడా ఖాళీగా ఉంటున్నట్లయితే అక్కడ ఉన్న మీడియాలో అయితే తెలుస్తున్నాయి. అంటే అతను జాబ్ కోల్పోయిన తర్వాత, అంటే జాబ్ పోయిన తర్వాత అతనిది ఈ విధమైన బిహేవియర్కి అయితే ఆయన పాడుపడి, అంటే దీని వెనకాల ఏ టెర్రరిస్ట్ గ్రూప్ ఉందని అయితే ఇంకా తెలియాల్సింది. దీని మీద అయితే విచారణ జరుపుతున్నారు. కాబట్టి ఏదున్నా కానీ మత విద్వేషాల వల్ల వచ్చేది పోయేది ఏం లేదు. కాబట్టి ఏదైనా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఏదైనా అక్కడ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్, అక్కడ ఉన్న ఏదైతే భూమికి సంబంధించిన అక్కడ వాళ్ళు ఆక్యుపై చేశారని చెప్పేసి, ఇజ్రాయెల్ ఆక్యుపై చేశారని చెప్పేసి పాలస్తీన్ మళ్ళీ వాళ్ళు జెండా బాతాలని చెప్పేసి అయితే అక్కడ 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాల వల్ల 2 మతాల మధ్య యుద్ధాలుగా దానికి ఎప్పుడు కూడా తీసుకోకూడదు. అది కేవలం 2 దేశాల మధ్య యుద్ధమే. కాబట్టి దాన్ని మనం ఉదాహరణగా తీసుకొని ప్రపంచంలో ఉన్న అందరు యూదుల్ని చంపాలని చెప్పేసి టెర్రరిస్ట్ గ్రూపులు తిరగడం అయితే ఎంతవరకు కరెక్ట్? ఇదైతే కరెక్ట్ కాదు. కాబట్టి అయితే ఇక్కడ ఏదైతే జరిగిందో ఘటన, దీనికి సంబంధించి ఉగ్రదాడిని ఎవరు ఏ దేశం కూడా ఎంకరేజ్ చేయదు. కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటి ఉగ్రదాడులు జరగకుండా ఉండాలంటే ఏ అయితే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఏ అయితే ఉగ్రవాద గ్రూపులు ఉన్నాయో, ఆ సంస్థలందరికీ తెలుసు. కాబట్టి లష్కరే తోయిబా లాంటి సంస్థలు పెద్ద సంస్థలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, ఏ దేశం ఫండింగ్ చేస్తుందో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఆ దేశం మీద ప్రెజర్ తీసుకొచ్చి ఆ దేశంలో ఉన్న ఈ ఉగ్రవాదులందరినీ కూడా నిర్మూలించాలని ప్రపంచ దేశాలు అన్నీ కలిసి ఏకమై అయితే దీని మీద అయితే ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ అమెరికా వచ్చేసి ఇక్కడ పాకిస్తాన్కి ఫండింగ్ ఇస్తుంది. పాకిస్తాన్ ఏమో ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూపులు అన్నింటినీ ఎంకరేజ్ చేసుకుంటా ప్రపంచ దేశంలో అన్ని ప్రపంచ దేశాల మీద కూడా, ప్రపంచంలోని అన్ని దేశాల మీద కూడా అటాకులు చేపిస్తూ ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ అయితే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వీటన్నిటిని కూడా నిర్మూలిస్తే మాత్రమే ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా బతుకుతారు. కాబట్టి ఇలాంటి ఉగ్రదాడులను అయితే ఎవరు ఎంకరేజ్ చేయరు. కాబట్టి ఇలాంటి ఇంకో జరగకుండా ఉండాలని మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ.